హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారా? ఈరోజు మన కిచెన్‌లో గుత్తి వంకాయ కూర ఎలా చేద్దామనేది చూద్దామండి. చాలా బాగుంటది. నాకైతే వెజ్‌లో నా పర్సనల్ ఫేవరెట్ అనమాట గుత్తి వంకాయ. నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే నా ఛానల్‌ని నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఈ వంట చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలండి. దాల్చిన చెక్క, లవంగాయలు, ఇలాచీ తీసేసుకొని పక్కన పెట్టుకొని నూరి ఉంచాలండి. తర్వాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేస్తున్నామండి. 2-3 దాకా వేసుకోవచ్చండి. ఇక్కడైతే ఒక పావు కిలో గుత్తి వంకాయ తీసుకుంటున్నామన్నమాట. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నామండి. ధనియాలు వేసి ఏగుతూ ఉన్నప్పుడే మనం దాల్చిన చెక్క, లవంగాయలు, ఇలాచీ కూడా వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. తయారు చేస్తున్న మసాలా మాడకుండా చూసుకోవాలండి. అడుగు మందంగా ఉన్న బాండీలోనే పెట్టి వంట చేయాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టి వంట చేస్తే కూర బావుంటది. రుచి గూడా ఇంకా చాలా బావుంటదనమాట. జీలకర్ర గూడా ఒక హాఫ్ టీ స్పూన్ ఏస్తున్నామండి. తెల్ల నువ్వులు వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్ ఏస్తున్నామండి. ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు ఏస్తున్నామండి. ఏసేసుకొని బాగా వేగిన తర్వాత ఒక మిక్సీలోకి పెడుతున్నాము. మిక్సీలోకేసేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపండి. ఒక స్పూన్ దాకా కారమేస్తున్నామండి. తర్వాత దానికి సరిపడా ఉన్న చింతపండు గూడా ఏసేసుకొని మిక్సీ చేసుకొని పక్కన ఉంచుతామండి. ఈ లోపల వంకాయ అసలు చూడాలండి బాగానే ఉందా లేదా అనేది. నేను ఆ ఫస్ట్ కోసిన వంకాయ బాగలేదండి. అది పుచ్చిపోయి ఉందనమాట. అందుకని 4 వైపులో కోసేసుకొని చూసేసి ఆ కాడలైతే ఉంచాలండి. కాడలుండైతేనే విడిపోకుండా ఉంటదనమాట. ఉప్పేసుకున్న నీళ్ళల్లోనే మనం వంకాయలు కట్ చేసేసుకొని అందులో ఎయ్యాలనమాట. ఇప్పుడైతే ఇది 2 రకాలుగా చేయొచ్చండి. ఒక్కొక్కసారి అయితే మనం డైరెక్ట్ కుక్కర్‌లో పెట్టి చేయొచ్చు టైం లేకపోతే. సో, నాకైతే టైం ఇప్పుడు ఉంది కాబట్టి నేను ఇలాగ చేస్తున్నా అనమాట. 2 టేబుల్ స్పూన్ దాకా నేనిక్కడ వేరుశనగల నూనె ఏస్తున్నామండి. మీ దగ్గర ఏ నూనె ఉందో మీరు అది ఏసుకోండి. నేనైతే వేరుశనగల నూనె ఏసేసుకొని, వంకాయ లోపల మసాలా పెట్టుకొని, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, తిప్పుతూ కాలుస్తూ ఉండాలండి. వంకాయ బాగా మగ్గేదాకా ఉడికించాలనమాట. మంచిగానే ఉడికిస్తూ, చూస్తూ, మూత పెడుతూ ఉండాలనమాట. ఈసారి నేను చేస్తున్నప్పుడు మీకు కుక్కర్‌లో ఎలా చేస్తున్నాం అనేది గూడా చూపిస్తామండి. కుక్కర్‌లో అయితే తొందరగానే అయిపోతదండి. ఇంత టైం పట్టదు. ఇప్పుడు అదే సేమ్ మసాలాలోకి లో ఫ్లేమ్‌లోనే ఉంది గదండీ! మనమేంటంటే కొంచెం ఒక ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయ అండి. పెద్ద ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకేసుకొని నేను బాగా కలుపుతూ ఉన్నామనమాట. మీరు ఆ మసాలాలోనే, ఆ నూనెలోనే అది మనం ఉల్లిపాయ అన్నీ ఏగుతూ ఉండైతే ఇంకా మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తదండి. ఒక్కొక్కసారి అయితే నేను ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలన్నీ మిక్సీ ఏసి కలిపేసి చేస్తామండి. అంటే ఇప్పుడు ఇలాగ చేస్తున్నామనమాట. ఎప్పుడు ఒకే రకము కాదు గదండీ! డిఫరెంట్‌గా ట్రై చేయాలి కదా! వంట అనేది అంతే కదండీ! ఇక్కడైతే ఒక 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరేసి ఇందులో యేసుకొని కలుపుతున్నామనమాట. అల్లం వెల్లుల్లిపాయది పచ్చివాసన పోయేదాకా మనం అల్లం వెల్లుల్లిపాయనే కలపాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టిన గుత్తి వంకాయ కోసం తయారు చేసి పెట్టిన మిగిలిన ఆ పేస్ట్ ఉంది కదండీ! ఇందులో కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకోవాలండి. నేనైతే ఒక 150-200 మధ్యలో వాటర్ పోస్తున్నాము. ఎప్పుడైనా గుత్తి వంకాయ కూరలో మరీ పలచగా జారుగా ఉందైతే బాగోదండి. కొంచెం సెమీ థిక్‌గానే ఉందైతేనే బాగా టేస్ట్ వస్తదనమాట. ఒక ఉడుకు రాగానే మనం ఇందులోకి ఆల్రెడీ మనం వేయించి పక్కన పెట్టుకున్న మగ్గబెట్టి పెట్టుకున్న వంకాయలేసి ఒక ఉడుకు వచ్చేదాకా చూడాలి. ఇప్పుడు మనం ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏం చూసుకోవాలనండి, తొందరగానే అడుగు మాడుతది. ఎందుకంటే పల్లీలు, నువ్వులు ఇలాంటి పేస్ట్ అన్నీ మనం వాడుతున్నప్పుడు తొందరగా అడుగు మాడిపోయే ఛాన్స్ ఉందనమాట. సో, అడుగు మాడకుండే లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉండి, మళ్ళీ మూత తీసేసి కదుపుతూ ఒక 10 మినిట్స్‌లోనే ఇది అయిపోతదండి. నాకు చాలా ఫేవరెట్‌గా ఉండే కూర అనమాట. సో, మనం ఆల్రెడీ దాల్చిన చెక్క అన్నీ, లవంగాయలు అన్నీ ఇందులోనే మసాలాలో ఏసి చేసేసాం కదండీ!
ఇంకా గరం మసాలా అవసరం లేదు. మన కూర రెడీ అయిపోయింది. థాంక్